In this video, we see about what is piles and how homeopathy helps you in treating it, and also diet and yoga for it. పైల్స్ని హోమియోపతి ద్వారా ఎలా ట్రీట్ చేయొచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. దాంతోపాటు డైట్ అండ్ యోగా గురించి కూడా తెలుసుకుందాం. అవర్ వీడియో విల్ బీ ఇన్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో ఇట్ కెన్ బీ ఈజీలీ అండర్స్టాండ్ బై ఎవ్రీ వన్. ఇప్పటి నుండి మన వీడియోస్ అన్నవి తెలుగులో మరియు ఇంగ్లీష్లోనూ చెప్పబడతాయి. దీనివల్ల అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. లెట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. Piles, which is also called hemorrhoids, which means the swollen veins in the lower rectum and anal region. ఈ యొక్క పైల్స్ అన్నవి మల విసర్జన జరిగే ద్వారం దగ్గర ఉన్న రక్త నాణాలు వాపు వల్ల వస్తుంది. పైల్స్ రావడానికి గల కారణాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ప్రొలాంగ్డ్ కాన్స్టిపేషన్ అంటే దీర్ఘకాలిక మలబద్ధకం ఉండడం వలన, సిట్టింగ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎక్కువసేపు కూర్చోవడం వలన, ప్రెగ్నెన్సీ టైంలో లో ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థాలు తక్కువగా తినడం వలన, లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ అంటే బరువులు మోయడం వలన కూడా ఈ హెమరాయిడ్స్ అనేవి వస్తుంది. మెయిన్లీ ద పైల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్. పైల్స్ అన్నవి రెండు రకాలుగా విభజించబడ్డాయి. మొదటి రకం వచ్చేసరికి మల విసర్జన జరిగే నాళం యొక్క లోపలి పక్క ఉండడం, మరొకటి వచ్చేసరికి బయట పక్క ఉండడం. అట్ ఫస్ట్ వి సీ ద ఇంటర్నల్ పైల్స్ which is less common, and here the blood vessels and veins inside the anal region gets inflamed. రంధ్రం యొక్క లోపలి భాగంలో ఉన్న రక్త నాణాలు వాపు రావడం వల్ల వస్తుంది. మెయిన్లీ ఇట్ ఈస్ పెయిన్లెస్ బట్ ఇచ్చింగ్ ఈస్ ప్రెసెంట్ అండ్ బ్లీడింగ్ డ్యూరింగ్ ద స్టూల్ అండ్ ప్రెషర్. అంటే నొప్పి ఉండదు కానీ దురద ఉంటుంది. రక్తస్రావం అన్నది మల విసర్జన చేసినప్పుడు లేదా ప్రెషర్ ఎక్కువైనప్పుడు వస్తుంది. As it is a soft tissue, it protrudes outside through the anal opening. అంటే సాఫ్ట్ టిష్యూ అవ్వడం వలన పైల్స్ అన్నవి రంధ్రం నుండి బయటకు వస్తుంది. సెకండ్లీ వి సీ ద ఎక్స్టర్నల్ పైల్స్ విచ్ ఈస్ మోస్ట్ కామన్ అండ్ causing most difficulty in the individual, which occurs due to the blood vessels present outside the anal region gets inflamed. రంధ్రం యొక్క బయట పక్క ఉన్న బ్లడ్ వెజిల్స్ లేదా రక్త నాణాలు వాపు వల్ల వస్తుంది. ఇట్ కాజెస్ సివియర్ ఇచ్చింగ్, పెయిన్ అండ్ బర్నింగ్ అంటే తీవ్రత, పెయిన్ యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు దురద అండ్ మంటగా ఉంటుంది. విచ్ మేక్స్ ద పేషెంట్ సిట్టింగ్ మోస్ట్ డిఫికల్టీ అంటే కూర్చోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లెట్స్ సీ హౌ హోమియోపతి హెల్ప్స్ యూ ఇన్ ట్రీటింగ్ ద పైల్స్. ఇప్పుడు మనం ముఖ్యంగా పైల్స్ని హోమియోపతి ద్వారా ఎలా ట్రీట్ చేయొచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. As it previously discussed in the earlier videos about the homeopathy, that is the concept of individualization in the treatment of any disease. మనం ముందు వీడియోలో చెప్పుకున్నలాగా హోమియోపతి అన్నది వ్యక్తిగత ట్రీట్మెంట్ అన్న దాని మీద ఫోకస్ చేస్తుంది. దాని వలన పేషెంట్ యొక్క లక్షణాలను గమనించుకోవాలి. సో we need to consider whether it is a piles are internal or external, bleeding or non-bleeding, protruding or non-protruding, itching or non-itching, pain or painless. హోమియోపతికి వచ్చేసరికి మనం లక్షణాలను గమనించుకోవాలని చెప్పుకున్నాము. సో మనకున్న పైల్స్ అన్నవి లోపలి పక్క ఉన్నాయా, బయట ఉన్నాయా, రక్తస్రావం జరుగుతుందా లేదా, బయటకి ప్రొట్రూడ్ అవుతున్నాయా లేదా, నొప్పి అన్నది ఉందా లేదా అనేది కూడా గమనించాలి. అండ్ ఆల్సో వీ కన్సిడర్ మెయిన్లీ వెదర్ ద స్టూల్ ఈజ్ కాన్స్టిపేటెడ్ ఆర్ డయేరియా అంటే మలబద్ధకం ఉందా లేదా అతిసారం ఉందా అనేది కూడా గమనించుకోవాలి. అండ్ ఆల్సో సెన్సేషన్ ఆఫ్ ఎ పెయిన్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ స్టూల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఏ రకమైన నొప్పి మరియు ఏ రకంగా మల విసర్జన జరుగుతుందన్న దాని గురించి కూడా గమనించుకోవాలి. ఆల్ దీస్ సిమ్టమ్స్ మేక్స్ ద పేషెంట్ డిఫర్ ఫ్రమ్ ద అదర్ పైల్స్ పేషెంట్. ఈ లక్షణాలన్నీ మనం గమనించుకున్నప్పుడు వ్యక్తిగతంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు సహాయపడుతుంది. బై కన్సిడరింగ్ ఆల్ ద సిమ్టమ్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద టోటాలిటీ ఆఫ్ ద పేషెంట్ అండ్ గివ్ ఎ ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ విచ్ క్యూర్స్ ద పేషెంట్. లెట్స్ టాక్ అబౌట్ ద డైట్ ఫర్ హెమరాయిడ్స్. ఏం తినాలి, ఏం తినకూడదు అన్న దాని గురించి తెలుసుకుందాం. మెయిన్లీ హై ఫైబర్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఆర్ హోల్ గ్రెయిన్స్, యాపిల్, బనానా, పియర్స్ అండ్ స్ట్రాబెర్రీస్. అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మల విసర్జన అనేది సాఫ్ట్గా మరియు స్ట్రెయిన్ లేకుండా వస్తుంది. ఆల్వేస్ స్టే హైడ్రేటెడ్ టు కీప్ ద స్టూల్ సాఫ్ట్. ఎప్పుడు నీరు అన్నది అధికంగా తీసుకోవడం మంచిది. అండ్ డోంట్ స్ట్రెయిన్ డ్యూరింగ్ టాయిలెట్ అంటే మల విసర్జన సమయంలో ఒత్తిడి చేయకండి. డోంట్ డిలే ద స్టూల్ హ్యాస్ ఇట్ క్రియేట్స్ ఎ డ్రైనెస్, హార్డ్ అండ్ ప్రెషర్ ఓవర్ ద anal region.
మల విసర్జన వచ్చిన వెంటనే వెళ్ళడం చాలా మంచిది, లేకపోతే అక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది మరియు పైల్స్ రావడానికి కారణమవుతుంది. యోగా చేయడం వలన కూడా పైల్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నప్పుడు మలాసన, బలాసన, వజ్రాసన, అశ్విని ముద్ర, పవనముక్తాసన చాలా మంచిది. హోప్ యూ లైక్ ద వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరో డిసీజ్ యొక్క హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.